రావడమే ఒక సింగిల్ ఎక్స్ప్రెషన్తో భయపెట్టేస్తున్నారు. అంజలి గారు, హార్టీ వెల్కమ్ టు యూ. ఒక్కసారి గట్టిగా చప్పట్లు ఫర్ అవర్ గీతాంజలి. ఓకే, అంజలి గారు మళ్ళీ వచ్చేసారు గీతాంజలిగా. ఇక్కడ అంజలి గారు అయితే కనిపిస్తున్నారు. ఇప్పుడు చేతిలో ఉన్నది గీత అనుకోవాలా మేము? గీత అంజలి కలిపి వచ్చారనుకోవాలా? ఈ కొత్తగా ఈ బొమ్మ ఏమిటి, పాప బొమ్మ ఏమిటి అనేది చాలా అంజలియా అది స్టోరీ. ఇప్పుడే ఇన్ని క్వశ్చన్లు అడగద్దని చెప్తున్నారు నన్ను. గీతాంజలి మాత్రం చాలా క్యూట్గా ఉంది, అట్ ద సేమ్ టైం స్కేరీగా కూడా ఉంది. షీఈస్ కమింగ్ హోమ్. యా, బికాస్ గీతాంజలి కదా, మా ఇంట్లోనే ఉండాలి. ప్రమోషన్స్ అన్నీ పూర్తి చేసుకుని వాటన్నిటికీ వస్తారు, ప్రమోషన్స్ చేస్తారు. ఫైనల్గా మీ ఇంటికి చేరుకుంటారు అంతేగా. ఆల్రెడీ రిజర్వ్ చేసేసుకున్నారు. కానీ మనల్ని మాత్రం మరి ఎంత నవ్విస్తారో, ఎంత భయపెడతారో, గీతాంజలి ఏం చేస్తుందో సినిమాలో మేమైతే వెయిట్ చేస్తున్నాము. బట్ అంజలి గారు అనగానే మనందరికీ జస్ట్ అంజలి అని అనలేము, మన అంజలి అనే ఫీలింగ్, మన అంజలేనా అని అంటూ ఉంటాము. సో అలాగే తెలుగు వాళ్ళందరికీ ఎంతో ఇష్టమైన మన తెలుగు అమ్మాయి అంజలి గారు గీతాంజలి సినిమాతో ఒక సోలో హీరోయిన్గా ఎలాంటి సక్సెస్ అందుకున్నారో మా అందరికీ తెలుసు. నా మళ్ళీ వచ్చింది, మళ్ళీ వస్తుంది, ఎలా అనిపిస్తుంది? యాక్చువల్గా నా ఫస్ట్ హీరోయిన్ సెంట్రీ గీతాంజలి, అంటే నా కెరీర్లో ఫస్ట్ హీరోయిన్ సెంట్రీ గీతాంజలి. అది అంత పెద్ద హిట్ అయిన తర్వాత నాకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓకే, నేను హీరోయిన్ సెంట్రిక్స్ నేను పుల్ చేయగలను అనే ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసింది గీతాంజలి. అండ్ ఆల్సో నా కెరీర్ మూవీస్లో కొన్ని మూవీస్ మనకు కొంచెం క్లోజ్ టు హార్ట్ ఉంటాయి. అందులో ఒక మూవీ గీతాంజలి. అంటే ఎప్పుడు చూసినా నాకు కొంచెం ఒక రిలాక్స్గా ఉంటుంది. అంటే దో ఇట్ ఈస్ అ హారర్ కామెడీ, బట్ నాకు చూసినప్పుడు నాకు ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఆ మూవీ. సో ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ టు డూ పార్ట్ 2 ఆఫ్ గీతాంజలి. మళ్ళీ వచ్చింది. గీతాంజలి సినిమాకి నంది అవార్డు కూడా అందుకున్నారు మీరు. అంటే శ్రీను గారు అనుకున్నారు యాక్చువల్లీ క్యారెక్టర్లో నంది అవార్డు అందుకోవాలని, కానీ నిజ జీవితంలో ఈవిడ అందేసుకున్నారనమాట. సో ఇప్పుడు గీతాంజలి మళ్ళీ వచ్చింది ద్వారా ఎక్కువ నవ్వించబోతున్నారని మేము అనుకుని రావాలా, ఎక్కువ భయపడతాం అనుకుని రావాలా, దేనికి ప్రిపేర్డ్గా రావాలి చెప్పండి? యాక్చువల్గా మీరు పార్ట్ 1లో ఏం చూసి ఎంటర్టైన్ అయ్యి దాన్ని అంత పెద్ద హిట్ చేశారో అదే గీతాంజలి మళ్ళీ వచ్చిందిలో కూడా ఉంటుంది. బికాజ్ ఇది సీక్వెల్ కాబట్టి సేమ్ ఎసెన్స్నే మేము క్రియేట్ చేయగలం. కానీ ఇప్పుడు ఇంకొక 10 years తర్వాత వస్తుంది కాబట్టి ఇంకొంచెం విజువల్స్ అయినా అండ్ కామెడీ అండ్ మూవీని ట్రీట్ చేసిన విధం అన్నీ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. సో ఎస్, ఇక్కడైతే మనం గీతాంజలిని చూసాము, గీతాంజలితో పాటు వచ్చిన అంజలి గారిని చూసాము. పోస్టర్ పైన నేను ఇందాక చెప్పినట్టు క్యారెక్టర్స్ ఇవాళ మనం చూడబోతున్నాము అని చెప్పి. అఫ్కోర్స్ ఆత్రేయ, ఆరుద్ర యాజ్ యూజువల్ ఇందులో ఉన్నారు, కనిపిస్తున్నారు. కానీ వాళ్ళు అదే క్యారెక్టర్సా కాదా? బట్ ఐ థింక్ గీతాంజలి 2014లో వచ్చినప్పుడు మాత్రం ఫర్ ద ఫస్ట్ టైం ఆయన్ని ఒక లీడ్ రోల్లో కూడా చూసి ఎంజాయ్ చేశాము. దట్ ఈస్ అవర్ వెరీ ఓన్ శ్రీనివాస్ రెడ్డి గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. మళ్ళీ ఇప్పుడు మరోసారి ఎంటర్టైన్ చేయడానికి మన ముందుకు వస్తున్నటువంటి శ్రీనివాస్ రెడ్డి గారికి హార్టీ వెల్కమ్ సార్. అండ్ గీతాంజలి మళ్ళీ వచ్చింది సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులందరికీ డైరెక్టర్గా పరిచయం కాబోతున్నటువంటి శివ తుర్లపాటి గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. శివ, సో నిన్ను కోరే సినిమాలో మనందరికీ బ్రేకప్ సాంగ్ చాలా ఇష్టం కదా, ఆ సాంగ్ కొరియోగ్రఫీ చేసింది కూడా శివ గారే. సో ఈసారి డైరెక్టర్గా మన ముందుకు వస్తూ ఉన్నారు. గీతాంజలి తర్వాత ఇప్పుడు గీతాంజలి మళ్ళీ వచ్చిందితో కూడా మ్యూజికల్గా మనల్ని ఎంటర్టైన్ చేయడానికి వస్తున్నారు ప్రవీణ్ లక్కరాజు గారు టు ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్. మ్యూజిక్ డైరెక్టర్ ప్రవీణ్ లక్కరాజు గారు ప్లీజ్ పోతున్నారా ఏమిటి తెలుసుకోవాలి. వెల్కమ్ రవికృష్ణ గారు. Yes, please have your seats and అండి అందరికీ. యాక్చువల్లీ మా ఈ గీతాంజలి ఫస్ట్ ప్రెస్ మీట్ ఇది. మీ ముందుకు రావడానికి మాట్లాడాలంటే ఈ సినిమా గురించి స్పెషల్ థింగ్ సార్ ఒక మ్యాటర్ చెప్పేస్తాను. నేను ఫీల్ అయింది ఎడిట్ రూమ్లో నేను ఏదైతే ఫీల్ అయినా అదే విషయం చెప్తాను.
లక్కీలా ఈ సినిమాలో సెట్ అయింది ఏంటంటే, సినిమాలో ఉన్న క్యారెక్టర్స్ అన్నీ భయపెడితే వాళ్ళు భయపడుతూ ఉంటే మనం నవ్వుతూ ఉంటాం, వాళ్ళు నవ్వుతూ ఉంటే మనం భయపడుతూ ఉంటాం. ఇది ఎందుకు సెట్ అయిందో, ఎలా సెట్ అయిందో తెలియదు, కానీ దీన్ని అంత బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు, అంత బాగా వర్కౌట్ అయ్యింది. అండ్ ఇది సేమ్ ఎక్స్పీరియన్స్ ఆర్టివరీ అందరికీ కూడా వస్తుందని చెప్పి స్ట్రాంగ్గా నమ్ముతున్నానండి. మోస్ట్లీ మన రిలీజ్ డేట్ అయితే ఇంకోసారి అనౌన్స్ చేస్తారు, డేట్ ఏంటనేది. ఒక ఒక వెరీ వెరీ వెరైటీ, ఒక కొత్త రకమైన ఎక్స్పీరియన్స్ ఈ సినిమా మీకు ఇవ్వబోతుంది. చాలా షూర్ కాన్ఫిడెంట్ చెప్తున్నాం అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్కారం అందరికీ. మా కోన గారికి ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు వెరీ థ్యాంక్స్ సార్. ఇప్పుడు టైటిల్ లాంచ్ అప్పుడు మీరు ఏదైతే సౌండ్, ఆ విజువల్, అదేదైతే చూసి ఒక చిన్న ఫీల్ ఏదైతే వచ్చిందో అది త్రోట్ సినిమా అయితే డెఫినెట్లీ క్యారీ అయింది. అండ్ అంత అద్భుతంగా శివ గారు కూడా తీశారు, అండ్ యాక్టర్స్ అందరూ కూడా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ కోన సార్, ఇలాంటి ప్రెస్టీజియస్ సిరీస్లో నన్ను పెట్టుకున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. నేను ఇండస్ట్రీకి వచ్చి 10 ఏళ్ళు అయిందండి. నా ఫస్ట్ సినిమా గీతాంజలి, ఇప్పుడు గీతాంజలి మళ్ళీ వచ్చింది. సో ఇది నా సెకండ్ ఇన్నింగ్స్గా భావిస్తున్నాను. అండ్ కోన గారు ఆల్వేస్ సపోర్టెడ్ మీ. అండ్ వన్ ఆఫ్ మై వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ శివ తుర్లపాటి ఈజ్ నౌ డైరెక్టింగ్, సో అడిషనల్ రెస్పాన్సిబిలిటీ ఆన్ మీ. సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ త్వరలో స్టార్ట్ చేస్తున్నాము, సో మీ అందరి సపోర్ట్ మాకు కావాలి. అందరంటే వాళ్ళు వచ్చి ఏమన్నా తబలాలు కొట్టడం, ఫ్లూట్లు అవన్నీ వాళ్ళు కూడా వచ్చి నీకు గ్రూప్గా ఉండి. ఈ సినిమాలో 4 పాటలు ఉన్నాయండి, ఇంక్లూడింగ్ ద థీమ్ సాంగ్. అండ్ మీరు ఇప్పుడు విన్న బిట్ థీమ్ సాంగ్ నుంచి. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ ద మ్యూజిక్ అండ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ ద మూవీ. సో థ్యాంక్ యూ. అది నవ్వు, అది అంజలి గారి నవ్వు. అంటే క్రియేషన్ నేను అన్నది. ఒకరోజు వాళ్ళ మిస్సెస్ ఎక్కడికి వెళ్ళి వచ్చామంటే ఈయన అది అనేది బాగుంది, ఆవిడకి నచ్చి, అది మీతో అనిపించింది. ఫైనల్గా వాళ్ళ మిస్సెస్ నవ్వుని అలాగా అంజలి గారి చేత నవ్వించి, అదే మీరే నవ్వారు. ఫైనల్గా మనం విన్నదైతే అంజలి గారు నవ్వే. థ్యాంక్ యూ సో మచ్ ప్రవీణ్ గారు. అందరికీ నమస్కారం అండి. మంత్రాలు చదవకు మామూలుగా. లేదన్నా, ఆ సినిమా వదిలేసిన ఈ సినిమాలో చాలా డీసెంట్గా ఉంటుంది, తెలుసు కదా మీకు కూడా. సో రియలీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ. 10 years బ్యాక్ నేను ఒక కామన్ ఆడియన్గా గీతాంజలి థియేటర్కి వెళ్ళి ఎంజాయ్ చేశాను. ఇప్పుడు మళ్ళీ గీతాంజలి మళ్ళీ వచ్చిందిలో నేను యాక్ట్ చేశాను, ఒక మంచి క్యారెక్టర్ చేశాను. సో చాలా హ్యాపీగా ఉంది. విరూపాక్షలో నేను చేసిన పర్ఫార్మెన్స్కి మీరు ఇచ్చిన లవ్ అండ్ ఎఫెక్షన్ ఎప్పుడు మర్చిపోలేను. రియలీ థ్యాంక్ యూ సో మచ్. అది ఏ స్టేజ్ దొరికినా సరే చెప్తాను. అలాగే 100 times ఎక్కువ మా గీతాంజలి మళ్ళీ వచ్చిందుకు ఇవ్వాలని కోరుకుంటున్నాను. రియలీ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. అండ్ స్పెషల్గా ఒక పర్సన్కి థ్యాంక్స్ చెప్పాలి, కోన సార్. మీరు లేనిదే నేను ఇందులో లేను. రియలీ థ్యాంక్ యూ సో మచ్ సార్. శివ బ్రో అండ్ అంజలి గారితో యాక్ట్ చేయడం నిజంగా హ్యాపీ అండి. లేదు నిజంగా చెప్తున్నాండి. అండ్ సీన్ అన్న మిమ్మల్ని మీ అందరితో వర్క్ చేయడం నిజంగా నా బ్లెస్సింగ్ అని చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. పడ్డానండి ప్రేమలో. థ్యాంక్ యూ మీడియా వాళ్ళందరికీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ దట్ యూ ఆల్ కేమ్ హియర్. మధ్యలో ఇంగ్లీష్ వచ్చేస్తుంటుంది, సో సారీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ టు బిగిన్ విత్ కోనా గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సరే పిలిచి నాకు ఇచ్చిన అవకాశం ఇది. సో ఐ విల్ బి ఎవర్ ఇండెటెడ్ టు యూ. సో టు ట్రస్ట్ విత్ దిస్ ఫిలిం, సచ్ ఎ బిగ్ ఫిలిం. గీతాంజలి అంత పెద్ద బ్లాక్ బస్టర్ అయినాక ఒక కొత్తవాడిని పిలిచి మళ్ళీ ఇంత పెద్ద సినిమా మళ్ళీ ఇవ్వడం అనేది ఇట్స్ నాట్ ఎ జోక్. సో హీ ట్రస్టెడ్ మీ. ఐ డోంట్ నో ద బిలీఫ్ హీ హ్యాడ్ ఇన్ మీ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఆల్వేస్. ఇట్స్ నాట్ ఎ జోక్ బ్రదర్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఎంవివి గారికి, జీవి గారికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఆఫ్ కోర్స్ అంటే ఇంకా చాలా మాడాలి సినిమా గురించి, బట్ నాట్ నౌ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంజలి గారికి, సీనన్నకి, సత్య, శంకర్, రాజేష్, everyone who, all the cast, Ravi, everyone who has worked has supported me to the next level. కొత్త డైరెక్టర్ అని కాకుండా దగ్గరుండి చాలా వాళ్ళ వల్ల చాలా ఈజీగా చేయగలిగాను. అంటే అంటే నువ్వు చెప్పినట్టు చేశారో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నువ్వు ఎంత అవ్వలేదు కొత్తవాడు అని చెప్పి? లేదన్న, చెప్పినట్టే చేశారు. చాలా సీనన్నలో ఒక డైరెక్టర్ ఉంటాడు కాబట్టి. లేదన్నా చెప్పాలి విషయం. క్యారెక్టర్. సో that helped a lot. So of course, and Siddharth, an amazing cinematographer who had made my life a lot easier.
థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ది లవ్. అండ్ ఆఫ్ కోర్స్ ప్రవీణ్, మా మ్యూజిక్ డైరెక్టర్, ఇస్ మై బడీ అండ్ వీ కమ్ ఫ్రమ్ ద సేమ్ ప్లేస్ ఇన్ అట్లాంటా. సో వీ గో బ్యాక్ ఎ లాంగ్ వే. అతను నా ఫస్ట్ సినిమాకి ప్రవీణ్ మ్యూజిక్ డైరెక్షన్ అనేది అదొక పెద్ద ఇట్స్ మిరకిల్. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. అండ్ చోటా బ్రో, లవ్ యూ ఆల్వేస్. ఫస్ట్ నుంచి చోటా గారితో ఐ హవ్ వర్క్డ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ స్పెషల్ మెన్షన్ టు శ్రీను గారు, ఆర్ట్ డైరెక్షన్. యూ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది దీంట్లో. యూ హ్యావ్ టు సీ దిస్. సో అండ్ వన్స్ అగైన్ సో యా, అంతే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ వండర్ఫుల్లీ హోస్టింగ్ దిస్. థ్యాంక్ యూ. సో లేదు పాపం, చాలా ట్రై చేశారు తెలుగులోనే మాట్లాడడానికి. కాదు, యుఎస్ సిటిజన్, అట్లాంటాలో సెటిల్డ్, ప్యాషన్తో డాన్స్ స్టూడియో విత్ 500 స్టూడెంట్స్ పెట్టుకున్నారు. ఓకే, అంత బాగానే ఉంది కదా. సత్య గారు డైలాగ్ అన్నట్టు ఎందుకు అన్ని ఇది ఫస్ట్ అంటే సార్తో అసోసియేషన్. సార్ ఫస్ట్ ఫిల్మ్లో హీ వాజ్ వర్కింగ్, సో హీ వాజ్ డైరెక్టింగ్ ఇట్. ఓకే. సో షార్ట్ ఫిల్మ్ చేశారు. దాంట్లో చూసి అప్పుడు నేను ఒక చిన్న కవర్ ఏదో చేశా సమ్ జులై సాంగ్లో. సో ఈ సా దాట్ అండ్ ఆయన కాల్ చేశారు, ఎక్కడ ఉన్నాడు ఎతికి వాళ్ళు న్యూయార్క్ నుంచి కాల్ చేశారు అట్లాంటివి. సార్ అప్పుడు బిజీ విత్ దూకుడు, ఐ థింక్ బాద్షా ఆ ఫేజ్లో అది. ఓకే. సో కోనా వెంకట్ ఫోన్ చేశాను, జోక్ ఇదేదో అనుకున్నాను. దెన్ ఈ రియలీ కాల్డ్ మీ అండ్ ఫ్రమ్ దెన్ టిల్ నౌ ఈజ్ షవర్డ్ ద సేమ్ లవ్, సేమ్ ఎఫెక్షన్. ప్రతి సినిమా ఆల్మోస్ట్ గీతాంజలి కూడా చేయాలి నేను యాక్చువల్లీ కొరియోగ్రఫీ, బట్ ఐ కుడెంట్ కమ్ అట్ ద టైమ్. ఓకే. సో నేను కోరి డైరెక్ట్గా డైరెక్షన్ చేసేయాలని ఉంది కాబట్టి ఎప్పుడైతే చెప్తున్నారు సార్ చేయాలి, చేస్తావు నువ్వు అని. నేను డైరెక్షన్ ఏంటి సార్ అంటే హీ బిలీవ్డ్ మోర్ దెన్ ఎనీవన్. ఫస్ట్ పర్సన్ టు బిలీవ్ దట్ ఐ కెన్ డైరెక్ట్ ఇస్ కోనా గారు. ఆఫ్టర్ దట్ ప్రవీణ్. అమేజింగ్. అయితే ఈ గీతాంజలి మళ్ళీ వచ్చింది తర్వాత నుంచి మళ్ళీ ఇక్కడే ఇలాగ కొనసాగిపోవాలి డైరెక్టర్ గారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఎస్, మీడియా మిత్రులందరికీ నమస్కారం, హ్యాపీ న్యూ ఇయర్. చాలా సంతోషం. యాక్షన్ ఎన్నిసార్లు అన్న, ఎప్పుడు 3 ప్రతిసారి. అందరికి హ్యాపీ న్యూ ఇయర్. గీతాంజలి మళ్ళీ వచ్చింది. సార్ టైటిల్ ఏంటి సార్ అంటే గీతాంజలి మళ్ళీ వచ్చిందంటే రిలీజ్ అని అడిగాం మేము. కాదు, సేమ్ ఆ రేంజ్లోనే ఉంటుంది. నిజంగానే మళ్ళీ కొత్తగా రావటం. టు బి ఫ్రాంక్గా నేనైతే ఈ సినిమా ఇంకా ఆల్రెడీ గీతాంజలి వచ్చింది ఇంకేముంటుందిలే అని అనుకున్నాం, కానీ ఆ స్టోరీ విన్న తర్వాత శివ బ్రో చెప్పి మాకు నరేట్ చేసిన తర్వాత ఎప్పుడెప్పుడు అందులో కాంబినేషన్ అనమాట. ఇంత కొత్త ఈ బ్యాచ్ జాయిన్ అవుతుంది, ఈ బ్యాచ్ కలిసి లొకేషన్లో మేము చేసే అల్లరికి కోనా గారు ఒక్కొక్కరిని 10 ఆడుకోవడమే సరిపోయింది రోజంతా. చాలా ఎంజాయ్ చేస్తూ నిజంగా అందరినీ నవ్విస్తూ భయపెట్టిస్తూ థ్రిల్ ఇస్తూ వెళ్తూ ఉంటుంది. చాలా బాగుంది సినిమా, చాలా బాగా వచ్చింది కూడా. నిజంగా శివగారు చెప్పినట్టు సిద్ధార్థ గారు డిఓపి గారికి అసలు బాగా అన్నమాట. అసలు అనుకున్న దాన్ని ఎలివేట్ చేయటం. సార్ మేము నిజంగా ఫస్ట్ లొకేషన్కి వెళ్ళినప్పుడు భయపడ్డాం. నిజంగా ఇదేంది ఈ అనవసరంగా భూత బంగ్లాలు తీసుకొచ్చారు. మీరు నమ్మరండి, 2-3 రోజుల తర్వాత అందరికీ ఆవలింతలు ఒళ్ళు నొప్పులు వస్తుంటే కంపెనీస్తే ఏముందేమో లోనే ఏమైనా పూజలు చేయించుదామని అడిగితే ఉరకవాయ నొప్పించేలాగా ఉన్నామని కోన గారు. మాకు ఆ లొకేషన్ చూడంగానే నిజంగా చాలా టైం అంటే భయం ఫస్ట్ రోజు వెళ్ళినప్పుడు ఇట్లా దొరికింది ఏంద్రా నాయన ఇదేదో అనుకున్నాం. చాలా బాగా ఎంజాయ్ చేస్తూ సినిమా చేసాం. చాలా బాగా వచ్చింది. ఈ సినిమాలో అంజలి వరల్డ్లో ఉన్న గీతాంజలి, ఆ ఇద్దరితో ఉండే ట్రావెల్, థ్యాంక్ యూ. మీ సపోర్ట్ లేకపోతే మేము ఈరోజు ఈ సినిమాని ఇన్ని పెద్ద మాటలు కాకుండా అంతే మీ ఇద్దరినే అన్నమాట. ఆలీ గారు ఈ బొమ్మతో చేసే కామెడీ కానీ, సత్య ఈ సినిమాలో తన రోల్ కానీ, అసలు ఎవరి కాళ్ళు ఇండియన్ టీం ఒక్కొక్కసారి దిగుతూ ఉంటే బ్యాట్స్మెన్ ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట. అసలు సునీల్ అన్న కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళు అసలు ఏం చేద్దాం, ఎక్కడ ఏది మిస్ అవుద్ది, ఎక్కడ ఏది మిస్ అవుద్ది అసలు లొకేషన్లో దాన్ని ఏమంటారు రిహార్సల్స్ చేసేటప్పుడే ఫిక్స్డ్ అనమాట. వీళ్ళు 3-4 కెమెరాలు పెట్టి మాకు తెలియకుండా ఛాన్సార్లు దొంగచాటు కూడా చేశానని చెప్పారు సార్. ఆ ఇంప్రూవైజేషన్స్ చేసుకుంటుంది. చాలా బాగుంది, చాలా ఎంజాయ్ చేస్తూ చేసాం. రాజేష్, సత్య, సునీల్ గారు,
నాకు పర్సనల్గా ఫోన్ చేసి ఆయన తరపున కూడా మీ అందరికీ న్యూ ఇయర్ విషెస్ చెప్పమన్నారు. థ్యాంక్ యూ సార్. ప్రవీణ్ గారు సూపర్ సార్. దీంట్లో మాకు ఒక పాట ఉంది, మంచి పాట. మా బాధలు సినిమా వాళ్ళ బాధలతో ఓ సాంగ్ చేశారు, అది త్వరలో వస్తుంది. ఆ పాట చాలా సెన్సేషనల్ అవుద్ది, చాలా బాగుంది. నేను డైరెక్టర్ గారు ఇంకో కొరియోగ్రాఫర్ కదా ఇంకోళ్ళకి ఏమైనా అవకాశం ఇస్తారేమో అనుకున్నా. లేదు బ్రదర్, ఇది నేనే చేస్తా అని చెప్పి చాలా సరదాగా. ఎందుకంటే అది ఆయన చేయడం వల్ల ఉపయోగం ఏంటంటే ఆ క్యారెక్టర్ డ్యాన్స్ వేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. 1 2 3 4 లాగా కాకుండా. నిజంగా సార్ మొన్న పాట కూడా చూసాం, చాలా బాగుంది. కోన గారు వెరీ గుడ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ గీతాంజలి ఇలా మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎవరినైనా మర్చిపోతే అన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ. హ్యాపీ న్యూ ఇయర్. నమస్తే. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ రెడ్డి గారు. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. జనరల్గా మన సముద్రంలో ముత్యాలు దొరుకుతాయి, మీ అందరూ తెలుసు. ఎంత లోతుకి వెళ్తే నాకు అమెరికాలో ఆణిముత్యాలు దొరికాయి. అమెరికాలో దొరికిన ఎన్నో ఆణిముత్యాల్లో ఒకటి ప్రవీణ్ లక్కరాజు, ఒకటి శివ తుర్లపాటి, ఇంకొకటి మా లిరిసిస్ట్ శ్రీజో. మీ అందరికి ఫేవరెట్ సాంగ్ అడిగి అంటే మీ బాగా అంటే నేను యూఎస్కి వెళ్ళినప్పుడల్లా ఒక్కొక్క ఆణిముత్యాన్ని నేను తీసుకొస్తూ ఉన్నాను, ఇంపోర్ట్ చేసుకున్నా. అలాగ చాలామంది తెచ్చేపటికి. సో అలాగా నాకు ఫస్ట్ నేను ఒక షార్ట్ ఫిల్మ్ చేయాలని నేను ఒక హాలిడేకి వెళ్ళినప్పుడు ఖాళీగా ఉండలేక అనుకున్నప్పుడు నేను ఒక షార్ట్ ఫిల్మ్ చేశా. దాని పేరు రామ్ అండ్ జూలియట్. సో దాంట్లో సాంగ్స్ కూడా పెట్టా. ఆ సాంగ్స్ అప్పుడు కాంటాక్ట్ చేసింది, అప్పుడు నాకు పరిచయం అయిందే శివ. అలాగా ఐ థింక్ ఇట్ వాజ్ 2008 2009. అప్పటి నుంచి శివతో ట్రావెల్ మేము చేసిన అన్ని మూవీస్లో తనకి. సో చాలామందికి డ్రీమ్స్ ఉంటాయి. నేను నా దీంట్లో చెప్తూ ఉంటా, మనీష్ ఇండస్ట్రీ వచ్చిన ఈరోజు ఉన్న ప్రతి వాళ్ళకి ఏంటంటే వాళ్ళు స్టడీస్ అప్పుడు, డిగ్రీ అప్పుడు, తర్వాత జాబ్ చేయాల్సి వచ్చినప్పుడు ఇంట్లో నుంచి ప్రెషర్ ఉంటుంది. మైండ్కి హార్ట్కి ఒక వార్ ఉంటుంది, యుద్ధం. యువర్ హార్ట్ సేస్ నీకు నచ్చిన పని చేయి, యువర్ మైండ్ సేస్ నీకు వచ్చిన పని చేయి. ఇంట్లో వాళ్ళు నీకు జాబ్ వచ్చింది చెయ్యి. సో మనం లైఫ్లో త్వరగా సెటిల్ అవ్వాలంటే మనం ఏదో ఒక ఉద్యోగం వెతుక్కోవాలి. ప్యాషన్ విల్ టేక్ ఎ బ్యాక్ సీట్. అలాగా అమెరికాలో ఉన్న 90% మంది నాకు తగిలిన వాళ్ళు ఉన్న ఎన్ఆర్ఐస్, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, దాంట్లో చాలామంది ఇప్పుడిప్పుడే మైగ్రేట్ అయిపోతున్నారు. ప్రవీణ్ కూడా ఇప్పుడు టోటల్గా వచ్చేసాడు ఇక్కడికి ఆఫ్టర్ 18 years 20 years తర్వాత. అంటే వాళ్ళ ప్యాషన్, వాళ్ళ యాక్చువల్ సినిమా. కానీ నేను దాంట్లో ట్రై చేసుకుంటానంటే నేను అన్ని లక్షలు పెట్టి చదివించి ఇంజనీరింగ్ చేయించి నువ్వేంటారు ఇక్కడ సినిమా అని కృష్ణనగర్లో నువ్వు బజ్జీలు అమ్ముకుంటావు చివరికి అని ఇంట్లో వాళ్ళు బలవంతంగా తోస్తే వెళ్ళిపోయిన బ్యాచ్లు ఎంతోమంది ఉన్నారు. అలాగే ఇంకా ఇక్కడ రాదులే మనకి ఛాన్స్, ఇంత కాంపిటేటివ్ వరల్డ్, దీంట్లో ఇంపాసిబుల్ అని ఆ నమ్మకం పోయి, బట్ ప్యాషన్ మాత్రం చావదు, అది మనతో పాటే వస్తుంది. అలా వెళ్ళిన ఎంతోమందిలో కొద్దిమందిని నేను అక్కడ మీట్ అవ్వగలిగాను. సో నేను వాళ్ళకు ఛాన్స్ ఇవ్వగలిగాను. వాళ్ళల్లోనే వీళ్ళందరూ ఉన్నారు. అండ్ నౌ కమింగ్ బ్యాక్ టు గీతాంజలి అన్నది నాకు గీతాంజలి వచ్చేటప్పటికే నాకు చాలా సినిమాలు అప్పటికే ఐ థింక్ అరౌండ్ 45 ఫిలిమ్స్ అయిపోయాయి, ఇంక్లూడింగ్ అమ్మ నాన్న తమిళమ్మాయి, ఢీ, రెడీ, దూకుడు, బాద్షా, అదూర్స్, ఇక అవి వేరు కాదు, అన్నీ అయిపోయినాయి. అయిపోయిన తర్వాత కమర్షియల్ ఫిలిమ్స్ చేస్తూ ఒక ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉన్నప్పుడు దాని నుంచి బయటకు వచ్చి మనమంటూ ఒక గుర్తింపు యాజ్ రైటర్గా వచ్చింది. దాన్ని ఒక కాన్సెప్ట్ ఫిలిమ్స్ ఏదో ఒకటి ఒక ట్రెండ్ సెట్ చేసి ఫిలిం ఏదైనా చేయాలి అన్నది వితౌట్ నెంబర్ గేమ్ అన్ని కోట్లు కలెక్ట్ చేసింది, అక్కడ అన్ని థియేటర్స్లో ఆడింది. ఇటువంటి ట్యాగ్ లైన్స్ లేకుండా ఒక మంచి ఫిలిం చేయాలి అనుకున్నప్పుడు నా దగ్గరికి అప్పుడు వచ్చాడు సీను. గీతాంజలికి ఆద్యుడు సీను.
సీను ఆ రాజ్ కిరణ్ అని ఆ డైరెక్టర్ని తీసుకుని వచ్చాడు. వచ్చి అన్న అప్పటికే ఏంటి సీన్లో ఉన్న ఒక గొప్ప క్వాలిటీ ఏంటంటే తను మంచి స్టోరీ విన్నా, ఒక టాలెంట్ తను చూసినా, తన పరిచయమైన వాళ్ళకి ఎలాగోలాగా లైఫ్ ఇవ్వాలి, వాళ్ళని ప్రపంచాన్ని పరిచయం చేయాలనుకునే ఒక గొప్ప క్వాలిటీ ఉంది. దట్ కమ్స్ అవుట్ ఆఫ్ ప్యాషన్ ఫర్ సినిమా. అలాగే సీను ఆ డైరెక్టర్ని తీసుకుని ఒక స్టోరీ తీసుకుని నా దగ్గరికి వచ్చాడు. అప్పుడు తను గీతాంజలి ఇట్ వాజ్ ఎ ప్యూర్ హారర్ ఫిలిం, ప్యూర్ హారర్ అది. అప్పుడు ఆ కథ చెప్పాడు నాకు. నేను చెప్పినప్పుడు సీన్తో అన్నాను, సీను నాకు స్టోరీ ఉన్న పాయింట్ నచ్చింది, బట్ నేను సీరియస్ హారర్ ఫిలిమ్స్ ఈజ్ నాట్ మై కప్ ఆఫ్ టీ, అది నా టేస్ట్ కాదు, నేను దానికి న్యాయం చేయలేను. ఇది కన్నా హారర్ కామెడీ అయితే చేద్దాం అంటే మీ ఇష్టం సార్, మీరు ఏమన్నా చేయండి, మీకు ఈ పాయింట్ నచ్చింది కదా, స్టోరీ నచ్చింది కదా, 100% చేద్దామని. అప్పుడు దాని హారర్ కామెడీ కింద మార్చి అప్పుడు ఇది చేయడం జరిగింది. దానికి అప్పుడు అదే టైంలో సీతమ్మ వాకిట్లో సినిమాల జెట్ రిలీజ్ అయింది కదా, అప్పుడు రిలీజ్ అయింది కదా. యా కాదు నీ ఫిలిం సీతమ్మ వాకిట్లో బల్బు కూడా అయిపోయింది. కరెక్ట్ బల్బు అదయింది. అప్పుడు దీనికి ఆ క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్. దాంట్లో ట్విన్స్ ఉంటారు సిస్టర్స్, సో ఆ క్యారెక్టర్కి చాలా ఇంపార్టెంట్. అప్పుడు అదే టైంలో మేము కలిసి చేసిన ఫస్ట్ ఫిలిం ఐ థింక్ బల్బు సినిమా. దానికి నేను స్టోరీ డైలాగ్స్ ఇవ్వడం జరిగింది, బ్లాక్ బస్టర్. దాంట్లో ఒక క్యారెక్టర్ ఉంటుంది, తిరు చేసిన క్యారెక్టరే సినిమాకి సోల్ బల్బులో. సో తన వల్లే ఆ స్టోరీ పుట్టింది, ఆ క్యారెక్టర్ వల్లే రవితేజ్కి ఒక గోల్ వస్తుంది, అదే బల్బు. ఆ క్యారెక్టరు మా గీతాంజలిలో ఉన్న క్యారెక్టరు చాలా దగ్గరగా ఉంటాయి, అందుకని తను పర్ఫెక్ట్ అని నాకు అనిపించి అలాగా గీతాంజలి టేక్ ఆఫ్ అయింది. అయిన తర్వాత అప్పుడు ఈ రోజుకి 10 years అయిపోయింది. 10 years కూడా ఈ రోజుకి అందరూ రాజేష్ని శంకర్ని చూస్తే ఆత్రేయ ఆరుద్ర అంటున్నారు, వాళ్ళ అసలు పేర్లు. సో అంత ఇంపాక్ట్ హారర్ కామెడీస్లో ఐ క్యాన్ ప్రౌడ్లీ సే ఇది ఒక ట్రెండ్ సెటర్ గీతాంజలి, 100% ట్రెండ్ సెటర్. సో సీన్ ఒక కారణం అయితే, ఇంకొక కారణం ఈ సినిమా తీయించడానికి ఇంకొక కారణం ఎంవివి సత్యనారాయణ గారు. సో ఆయన కూడా ఫస్ట్ టేక్ ఆఫ్ డెబ్యూ యాజ్ అ ప్రొడ్యూసర్ ఈజ్ ఆల్రెడీ ఎంవివి బిల్డర్స్ అని నెంబర్ 1 ఇన్ వైజాగ్. సో ఆయన సినిమా అంటే ప్యాషన్ ఆయన కూడా ఇక్కడ మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేసి వెళ్ళినాయండి, పూరికి వీళ్ళందరికీ క్లాస్మేట్. సో అలాగా ఆయన సార్ అని ఒక సినిమా చేద్దాం అంటే కరెక్ట్, సినిమా పిచ్చోళ్ళే ఉంటారు ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూడా, కెమెరా గారు కూడా వాళ్ళే. సినిమా ఇండస్ట్రీలో వచ్చేది సినిమా పిచ్చోళ్ళే వస్తారు, ఇంక్లూడింగ్ లైట్ మెన్లు కూడా. అందుకని సినిమా అన్నది చాలా గొప్పది, ఎందుకంటే అందరినీ లైక్ మైండెడ్ పీపుల్ని ఒక దగ్గర చేరుస్తుంది, అంత గొప్ప శక్తి ఉంది సినిమాకి. అలాగే గీతాంజలి మా అందరికీ, నాకు ఎస్పెషలీ యాజ్ రైటర్గా అప్పటికే ఏంటి మన మీడియా మిత్రులు కొంతమంది రాయడం స్టార్ట్ చేశారు, టెంప్లెట్ ఇక నువ్వు బకరా కామెడీలు వదలవా అనేసి ఆ దూకుళ్ళు అది డీ నుంచి నువ్వు పట్టుకున్నావు, ఇలాగా పీపుల్ స్టార్టెడ్ ఓ టెంప్లెట్ అయిపోయింది. డీలో కూడా బ్రహ్మానందాన్ని బకరా చేయడం, మళ్ళీ రెడీలో అదే, మళ్ళీ కింగ్లో అదే, ఇలాగని. బట్ అది సక్సెస్ అవుతూ ఉన్నప్పుడు నేను ఎందుకు వదలాలి అని దాంట్లో ఇంకొక ఏదో నేను డెవలప్మెంట్ చేసుకుంటూ వచ్చా. బట్ వాటన్నిటినీ పక్కన పెట్టి అంతకన్నా గొప్ప పేరు తీసుకొచ్చిన సినిమా నాకు గీతాంజలి. సో దానికి కారణం ఇగో వీళ్ళందరూ. అంజలి నెంబర్ 1, తను నిజంగా చెప్పాలంటే ప్రాణం పెట్టి చేసింది. అలాగే సీను, రాజేష్, వీళ్ళందరూ, శంకర్, వీళ్ళందరూ. అండ్ ఎస్పెషలీ దానికి అప్పుడు నేను ఎస్పెషల్లీ హారర్ బ్యాక్డ్రాప్ ఫిలిమ్స్కి చాలా ఇంపార్టెంట్ 2 things టెక్నీషియన్స్లో, అపార్ట్ ఫ్రమ్ డైరెక్టర్ కాకుండా. నెంబర్ 1 ఈజ్ కెమెరా, దానికి సాయి శ్రీరామ్. ఆ సాయి శ్రీరామ్ ఎంత హెల్ప్ అయ్యాడో అంతకు మించి హెల్ప్ అయ్యాడు మాకు సిద్ధార్థ్. చాలా ఇంపార్టెంట్, అంటే ఆ మూడ్ సెట్ చేయడం, మనని ఆ ప్రపంచంలో తీసుకెళ్ళడం. మనం థియేటర్లోకి వెళ్ళిన తర్వాత
అది తను చాలా డీటెయిలింగ్గా చేశాడు. తన ఆ కలర్ టోన్స్ కానీ ఎవ్రీథింగ్, కలర్ ప్యాలెట్ ఎవ్రీథింగ్. నెంబర్ 1 అదైతే. నెంబర్ 2 మ్యూజిక్. అప్పుడు నాకు ప్రవీణ్ లక్కరాజు ఎంత హెల్ప్ అయ్యాడో, ఆ సినిమా తనకి ఎంత హెల్ప్ అయ్యిందో తెలియదు కానీ తను మాకు చాలా హెల్ప్ అయ్యాడు. సో తనని పరిచయం చేసింది. అలాగే నాకు ఆ మూవీలో నేను డెఫినెట్గా మిస్ అయింది గీతాంజలిలో చోటాకే ప్రసాద్ని యాజ్ ఎడిటర్గా. సో ఎందుకంటే తనలో ప్రతి టెక్నీషియన్లో ఒక స్క్రీన్ ప్లే రైటర్ ఉంటాడు. అది వాళ్ళకు కూడా తెలియదు అది స్క్రీన్ ప్లే అని. స్క్రీన్ ప్లే అంటేనే ఇవన్నీ మిక్స్ చేస్తేనే స్క్రీన్ ప్లే. కెమెరా ఇస్ పార్ట్ ఆఫ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ ఆర్ పార్ట్ ఆఫ్ స్క్రీన్ ప్లే, ఎవ్రీథింగ్. కెమెరా, మ్యూజిక్, ఎడిటింగ్ ఇవన్నీ స్క్రీన్ ప్లే కిందకే వస్తాయి. అంటే కథని చెప్పడానికి వాడే టూల్ అది ఏదైనా సరే ఈజ్ దాన్ని స్క్రీన్ ప్లే అంటాం. ఆ స్క్రీన్ ప్లే లైక్ ఈజ్ నాట్ జస్ట్ 1 లైన్ ఆర్డర్. ఆ కథను చెప్పడానికి వాడే ప్రతిదీ. అలాగే వీళ్ళందరూ పార్ట్ ఆఫ్ ద స్క్రీన్ ప్లే, వీళ్ళందరూ పార్ట్ ఆఫ్ దిస్ బ్యూటిఫుల్ క్రియేషన్ కాల్డ్ గీతాంజలి మళ్ళీ వచ్చింది. సో ఆ 1 మీద ఇప్పుడు మీరు అన్నా కదా ఇందాక 10 years పట్టింది. ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ దాని మీద ఉంటాయి. ఆ తర్వాత నెంబర్ ఆఫ్ ఫిలిమ్స్ బిజీ అయ్యి ఇది చేయాలి 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 చేయాలి. అంజలి మేము ఎప్పుడు కలిసిన సీను మేము గీతాంజలి 2 ఎప్పుడండి అని. నేను ఆల్మోస్ట్ ఐ థింక్ 3 years బ్యాక్ నిశ్శబ్దం అనే సినిమా చేస్తున్నప్పుడు అమెరికాలో నేను తనకు చెప్పాను అంజలికి గీతాంజలి 2కి ఇప్పుడు నాకు మెయిన్ పాయింట్ దొరికింది, కథకి ఓ టేక్ ఆఫ్ దొరికిందని చెప్పాను. కానీ సార్ అప్పుడు మీరు అందరూ అమెరికా వెళ్ళి చేస్తాం అన్నాం కానీ అమెరికా నుంచి డైరెక్టర్ అని తెచ్చి చేశారండి సార్. అదే కదా, మమ్మల్ని అందరినీ అమెరికా తీసుకెళ్తానని. ఎగ్జాక్ట్లీ. సో దీని యాక్చువల్గా బ్యాక్ డ్రాప్ గీతాంజలి 2 యూఎస్లో ఉంటుంది అనుకున్నాం. ఆ స్టోరీ రాసినప్పుడు నిశ్శబ్దం చేసినప్పుడు 2018లో అప్పుడు తట్టింది కథ. సో ఎందుకంటే దీని మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్ నాకు తెలుసు. బట్ ఆ బ్యాక్ డ్రాప్ని ఫ్రమ్ అక్కడి నుంచి అమెరికా నుంచి ఊటీకి మార్చాం. దానికి కారణం ఏంటంటే టెక్నికల్గా దీనికి చాలా దీనికి సపోర్ట్ కావాలి. హారర్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ లైటింగ్, ఎక్విప్మెంటు ఇవన్నీ అక్కడ దొరుకుతాయో దొరకవో, టెక్నీషియన్స్ ఇన్ని ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ని ఆలోచించి మెయిన్ వీళ్ళు డేట్లు ఈ వీళ్ళందరూ డేట్లు వీళ్ళందరూ. సో అలాగా దాన్ని ఇక్కడ తీసుకురావడం జరిగింది. అలాగే బ్యూటిఫుల్ ఎడిషన్స్ జరిగాయి. గీతాంజలి మళ్ళీ వచ్చి ఇందులో ఆ బ్యూటిఫుల్ ఎడిషన్సే వీళ్ళు సత్య ఇందులో, అలాగే సునీల్ యాజ్ నిన్న లుక్ రివీల్ చేసాం, కిల్లర్ నాని. సో వీళ్ళందరూ అలాగే మన రవికృష్ణ, అలాగే మలయాళం ఇండస్ట్రీ నుంచి రాహుల్ మాధవ్ అనే ఒక యాక్టర్ని పరిచయం చేస్తున్నాం. ఓకే, తనతో లేడు, తనకు ఒక సపరేట్ ఇంట్రో లుక్ రివీలింగ్ ఉంది. లైక్ హీఈస్ లైక్ ఫహద్ ఫాజల్, అంత వెరీ గుడ్ యాక్టర్. సో అలాగే ఆలీ ప్లేస్ ఎ వెరీ 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 కీ రోల్. అలా బ్యూటిఫుల్ ఎడిషన్స్, నెంబర్ ఆఫ్ లేయర్స్, అటు కామెడీ మీరు ఏదైతే ఊహించి వస్తారో దాన్ని 100కి 100 మిమ్మల్ని సాటిస్ఫై చేసి థియేటర్ నుంచి వీళ్ళందరూ కలిసి మిమ్మల్ని సాటిస్ఫై చేసి నవ్వించి కింద పడి దొర్లించి మిమ్మల్ని బయటికి పంపిస్తారు, నో డౌట్. ఇందులో అంటే అంత కాన్ఫిడెంట్గా ఈ సినిమా ఆల్రెడీ కట్ చేసిన ఫస్ట్ మాట్లాడే కదా ప్రసాద్, వీళ్ళందరి ఫేస్లో చూడండి ఆ కాన్ఫిడెన్స్ కనబడుతుంది మీకు. ఎందుకంటే సినిమా వీళ్ళు చేసిన వాళ్ళే కాదు, చూసిన వాళ్ళు కూడా. సో కాబట్టి దీనికి బిగ్గెస్ట్ ఎసెట్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ అంజలి. అండ్ అప్పటికి ఇప్పటికీ నేను చూస్తే ఇదేంటి వీళ్ళు ఇంకా 10 years తర్వాత మళ్ళీ ఇందా ట్రైలర్ చూస్తే యాజ్ ఇట్ ఈజ్ ఉన్నారు. ఎట్లా వీళ్ళు దే స్టాప్డ్ ఇన్ టైం, వాళ్ళు ఫెంటాస్టిక్. సో గ్రేట్ జాబ్ గైస్. ఇంకా చాలా ఈవెంట్స్ ఉంటాయి, మళ్ళీ మాట్లాడుకుందాం. అండ్ ఇక్కడ లేని వాళ్ళు కూడా అందరూ దేవ్ డన్ ఎ గ్రేట్ జాబ్. వీళ్ళందరినీ షూటింగ్లో కెమెరా ముందు తీసుకురావడమే కష్టం అనుకుంటే ఈవెంట్స్ తీసుకురావడం ఇంకా కష్టం అర్థమైంది. నేను అందుకే వద్దురా బాబు అనుకున్నాను. నేను ఇంతమంది కానీ స్టోరీ డిమాండ్ చేసింది, ఏం చేద్దాం. ఆ స్టోరీ డిమాండ్ చేయడం వల్ల అంతమందిని పెట్టుకున్నాం. వాళ్ళు రారు, వాళ్ళు షార్ట్కే రారు, ఈవెంట్కి ఏమొస్తారు చెప్పండి. సో అందుకని పోస్టర్లో పెట్టేశాం.
వాళ్ళందరూ ఇక్కడే ఉన్నట్టు ఈవెంట్లో ఉన్నట్టు ఊహించు. మైండ్ కాదు కాదు మీరు షార్ట్కి రారంటే మేము టైం పాస్ చేస్తాం సార్. మీరు ఇచ్చే కూర్చొని ఆయన్ని పిలిచి ఈయన్ని పిలిచి కూర్చొని అంతమంది మా అందరికి కాదు. నువ్వు ఫస్ట్ వస్తావు, నేను ఇంట్లో కూర్చోవచ్చు. సో కాబట్టి చాలా అల్లరల్లరగా జరిగింది. మీరు చూడండి, ఇందులో ఉన్న ప్రతి క్యారెక్టర్, ఆలీ, సునీల్, సత్య ఎస్పెషల్, వీళ్ళందరూ ఎక్స్ట్రాడినరీ రోల్స్. ఇంకో క్యారెక్టర్ రవిశంకర్, హీ ప్లేడ్ ఏ టెరిఫిక్ క్యారెక్టర్. రవిశంకర్, సాయి రవి అంటాం అది తను. సో అలాగే ఈ సినిమా మా శివకి చాలా పెద్ద బ్రేక్ అవుతుంది అని నేను బలంగా నమ్ముతున్నా. ఎందుకంటే శివ యాక్చువల్గా తను సినిమా డైరెక్ట్ చేస్తానని నన్ను ఎవ్రీ వీక్ ఒకసారి కాల్ చేసి, సార్ ఓ స్టోరీ ఉంది చేసుకుంటా ఉన్నాడు తను నేను చెప్పనా అని. నేను సరే ఆఫ్టర్ 6 months తర్వాత నేను అన్నాను, నువ్వు నాకు చెప్పొద్దు, నేనే చెప్తాను నీకు ఒక స్టోరీ అన్నాను. నువ్వు డైరెక్ట్ చేయాలనుకుంటున్నావు కదా, నేనే ఒకటి చెప్తా వినరా అన్నాను. అలాగా తనకి ఇవ్వడం జరిగింది. సో మళ్ళీ మన టాలీవుడ్కి ఇంకొక ఫెంటాస్టిక్ డైరెక్టర్ మనకి పరిచయం కాబోతున్నాడు, తనే శివ. సో థ్యాంక్ యూ ఎవ్రీబడి. ఇంకా కమింగ్ ఈవెంట్స్లో చాలా షాండ్లర్లో క్యారెక్టర్ ఉంది, ఆ మెట్లో క్యారెక్టర్ ఉంది, ఆ కిటికీల్లో క్యారెక్టర్లు ఉంటాయి. సో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. వెయిట్ ఫర్ ద టీజర్. మోస్ట్లీ మేము ఫస్ట్ టీజర్ ఆ పొంగల్కి లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం. మీకు దాంతో అర్థమైపోద్ది, గీతాంజలి మళ్ళీ వచ్చింది కాదు, మళ్ళీ రావాలని ఉద్యమాలు చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. ఇదే సార్ నాకు బిగ్గెస్ట్ అసెట్, నన్నేమో బిగ్గెస్ట్ అంటే అసలు అన్బిలీవబుల్. నేను షాక్, ఎందుకంటే నేను ఇప్పటికి 55 ఫిలిమ్స్ చేశా యాజ్ రైటర్గా అండ్ యాజ్ ప్రొడ్యూసర్గా 6 ఫిలిమ్స్. కానీ నాకు ఒక మనిషి తను 100% డెడికేషన్ పెట్టి చేస్తే ఇంత వస్తుంది అవుట్పుట్ అని నేను ఫస్ట్ టైం ఇంతమంది టాప్ ఆర్ట్ డైరెక్టర్స్ తోటి, ప్రొడక్షన్ డిజైనర్స్ పనిచేశాను. అండ్ సీన్ ఈజ్ ద బెస్ట్ అసెట్ ఫర్ గీతాంజలి. థ్యాంక్ యూ వెరీ మచ్. యాక్చువల్గా గీతాంజలి అనే క్యారెక్టర్ని లవ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. అవును. సరే, ఈ సినిమాలో నాకు ఆల్రెడీ పెళ్ళి అయిపోద్ది, కానీ దీంట్లో అలా ప్రయత్నం చేసిన క్యారెక్టర్ గురించి నాకు చెప్పలేదు కోపంతో. ఫోన్లే బాగోదని చెప్తున్నారు. రవి బ్రో కూడా బాగానే. ఇంకోటి, నా మేకప్ మ్యాన్ నారాయణను మా డ్రైవర్ వచ్చారు, ఒక్కడని విజిల్ ఏరే వాళ్ళు చూడు ఎట్లా వేసుకుంటున్నారు. వచ్చినప్పుడు అసలు మీకు తెలియదు, ఎప్పుడన్నా నా గురించి చెప్పినప్పుడు మీరు అది ముందే ఎక్స్ట్రా పేమెంట్ చేసి చెప్పుకోవాలండి. ఇప్పుడు మీరు మైక్లో ఎంతమంది అరే ఎక్కువ బిల్లు ఎక్కువ వస్తుంది. థ్యాంక్ యూ. ఇప్పటి వరకు నేనే మోసాను, ఇప్పుడే జస్ట్ ఇచ్చాను బ్రేక్. అందరికీ నమస్కారం, హ్యాపీ న్యూ ఇయర్. గీతాంజలి మళ్ళీ వచ్చింది. నేను ఇందాక ఆల్రెడీ మెన్షన్ చేసినట్టు గీతాంజలి నా కెరీర్లో నేను చేసిన ఫస్ట్ హీరోయిన్ సెంట్రిక్ మూవీ. అది అంత పెద్ద హిట్ చేసినందుకు నాకు అప్పుడు నేను చాలాసార్లు థ్యాంక్స్ చెప్పాను. అండ్ అగైన్ ఐమ్ థ్యాంకింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్, బికాజ్ ఆ కాన్ఫిడెన్స్లోనే మేము పార్ట్ 2 తీసాం. కోన గారు చెప్పినట్టు ఒక 5-6 years నుంచి దీని గురించి మాట్లాడుకుంటున్నాం, గీతాంజలి పార్ట్ 2 తీయాలి అని. బట్ అది ఇప్పుడు జరిగింది. అండ్ నేను మూవీ చూశాను, అంటే నా మూవీ బాగుందని నేను చెప్పుకోకూడదు, కానీ నిజంగానే చాలా బాగుంది. అండ్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్. క్లైమాక్స్ నా ఫేవరెట్ పార్ట్, నేను ఆల్రెడీ అందరికీ చెప్పాను, దాని గురించి ఎవరు మాట్లాడకూడదు, నేను ఎక్స్క్లూజివ్గా మాట్లాడాలని సేవ్ చేసుకుంటున్నాను. క్లైమాక్స్ సినిమా మొత్తం ఒక ఎత్తు అయితే క్లైమాక్స్ ఇంకొక ఎత్తులో ఉంటుంది. అండ్ విజువల్ బ్యూటీ అండ్ గ్రాండ్నెస్ అన్నీ చాలా బాగుంటాయి. అండ్ క్లైమాక్స్ నాకు పర్టికులర్గా నా ఫేవరెట్ పార్ట్. అండ్ అఫ్కోర్స్ కామెడీ మీకు పార్ట్ 1లో కంటే పార్ట్ 2కి ఇంకా ఇంకొంచెం యాడ్ ఆన్స్ ఉన్నాయి. సత్య, ఆలీ గారు, సునీల్ గారు వీళ్ళందరూ పార్ట్ 2లో ఇంకొంచెం ఆ వెయిట్ని మోయడానికి ఇంకొంచెం స్టార్ కాస్ట్ ఇంక్రీజ్ అయింది. అవన్నీ సినిమాకి చాలా ప్లస్గా ఉంటాయి. అండ్ మూవీ డైరెక్టర్ శివ, ఆయనకి డెఫినెట్ నేను ఊరికి నేర్పిస్తాను, కానీ నిజంగా ఆయనకి ఈ మూవీ చాలా పెద్ద బ్రేక్ అవుతుంది. అండ్ ఇట్స్ గోనా బి అ వెరీ గుడ్ డెబ్యూ ఫర్ యూ. అండ్ మా కెమెరామెన్ సిద్ధార్థ్. ఫ్రేమ్స్ ఈ మూవీకి పర్టికులర్గా హారర్ కామెడీ అనేప్పటికీ విజువల్స్ బాగుండాలి, విజువల్ బ్యూటీ ఉండాలి, విజువల్స్లోనే మీకు ఒక హారర్ ఫీల్ తీసుకురావాలి.
టు ద మార్క్ చేశారు ఆయన. అండ్ ఎక్సలెంట్ జాబ్స్ ఇది. అవును, ఆయన హైట్ వల్ల కూడా ఆ ఫోటో అండి అసలు ఇలా తీశారు. ఆ షాట్ వల్ల ఆయన హైట్ వల్ల అది అసలు చాలా మాకు చాలా ఉపయోగపడుతుంది. అండ్ నా కో స్టార్స్ శ్రీను, రాజేష్, శకలక శంకర్. పార్ట్ 1 నుంచి మేము ట్రావెల్ అవుతున్నాము. సో ఇందులో మాకు ఇంకా ఇంకొంచెం మాకు యాజ్ అన్ యాక్టర్ లోపల ఒక ఇన్పుట్ పెట్టడానికి మాకు కొంచెం కంఫర్టబుల్గా ఉండింది. అండ్ ఆ త్రూఅవుట్ లైన్ చాలా బాగుంటుంది. ఆ కామెడీకి ఎవరెవరు హెల్ప్ చేశారో మూవీలో అందరి క్యారెక్టర్స్ చాలా బాగుంటాయి. పర్టికులర్గా ఇప్పుడు మీరు ఆల్రెడీ బ్యానర్లో చూసిన వాళ్ళందరూ. అండ్ ఆర్ట్, ఆ సెట్ గురించి నేను మాట్లాడాలి. ఆ సెట్ నేను ఫస్ట్ లోపలికి వెళ్ళినప్పుడు ఉన్నదాన్నే కొంచెం అంబర్ పౌడర్ అవి వేసి ఏమన్నా చేశారేమో అని అనుకున్నాను. కానీ అది క్రియేట్ చేశారని చెప్పిన తర్వాతనే నేను కొంచెం చిన్న షాక్కి గురయ్యాను. ఎందుకంటే అది మీరు సినిమా చూసినప్పుడు అర్థమవుతుంది. ఒక ఆర్టిస్ట్ లోపలికి వెళ్ళినప్పుడు సెట్లో ఇవన్నీ సీజీలో వస్తాయని మనం ఇమాజినేషన్లో మనం యాక్ట్ చేయాలి. కానీ ఇది ఆల్రెడీ సెట్ మాకు రెడీగా ఉంది. భయపడ్డానికో అన్నిటికీ సెట్ రెడీగా ఉంది. అండ్ బ్యూటిఫుల్ వర్క్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఆ సెట్ దీంట్లో ఒక క్యారెక్టర్ డెఫినెట్గా. అండ్ గుర్తుపెట్టుకున్నారా నెక్స్ట్ మంత్ గురించి చెప్పాను, అయిపోయింది. అండ్ ఎడిటింగ్ నిన్న నేను ఆల్మోస్ట్ చూశాను. అది మేజర్ పార్ట్ ప్లే చేస్తుంది ఎడిటింగ్ ఈ మూవీలో. బికాస్ షార్ట్ ఇవన్నీ ఆ పర్టికులర్ వర్క్ నేను అయింది చాలా ఎంజాయ్ చేసింది క్లైమాక్స్లో. అగైన్ క్లైమాక్స్కి వస్తాను నేను. చాలా బాగుంది. అండ్ ఎక్సలెంట్ జాబ్ అండి, ఎక్సలెంట్ జాబ్. అండ్ ప్రవీణ్ నేను చెప్పక్కర్లేదు, ఆల్రెడీ పార్ట్ 1లో మంచి సాంగ్స్ అండ్ ఆర్ఆర్ ఇచ్చారు. అది ఇది మీ సెటప్పా? సో ఈ మూవీలో కూడా ఆయన ఇచ్చిన సాంగ్స్లో 2 సాంగ్స్ నా మోస్ట్ ఫేవరెట్ సాంగ్స్. తర్వాత బీజిఎం మీరు ఇంకా చేయలేదు, నేను చూడలేదు. సో దాని గురించి నేను మాట్లాడట్లేదు. అండ్ కోనా గారు మొత్తం నేను ఫస్ట్ మాట్లాడింది నీ గురించి. శ్రీనివాసరెడ్డి అండి, ఆయన లాంటి ఒక ఫైన్ యాక్టర్ని నేను ఇప్పటి వరకు చూడలేదు. చాలు కదా. జోక్స్ అపార్ట్, నిజంగా శ్రీను క్యారెక్టర్ ఈ సినిమాలో ఫస్ట్ పార్ట్ కంటే ఇంకొంచెం, అంటే ఇప్పుడు ఇంకొంచెం క్లారిటీ, బాధ్యత, షోల్డర్స్ ఇలా ఉంటాయి ఆయనకి, ఎప్పుడు మోస్తూనే ఉంటారు బాధ్యతని. సో చాలా బాగా చేశారు. అండ్ ఆఫ్ కోర్స్ రాజేష్, శకలక్ శంకర్, సత్య, సునీల్ గారి పార్ట్ చాలా చాలా బాగుంటుంది. అండ్ నాకు పర్సనల్గా అలీ గారి ఫ్యూ పోర్షన్స్ చాలా బాగా నచ్చినాయి. ఆయన చాలా హెల్ప్ అవుతారు మూవీకి. అండ్ చాలా ఇంపార్టెంట్ పర్సన్ గీతాంజలి. చాలా ముద్దుగా ఉంటుంది, కానీ ఆవిడ చేసి కొన్ని ఇవన్నీ మీకు కొంచెం స్కేరీగా అనిపిస్తాయి. అండ్ షీఈస్ ప్లేయింగ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ గీతాంజలి మళ్ళీ వచ్చింది. అండ్ కోనా గారి గురించి చెప్పాలి. గీతాంజలి అనేది ఒక ఫ్రాంచైజ్ లాగా క్రియేట్ చేశారు ఆయన. ఇప్పుడు పార్ట్ 2 వస్తుంది అంటే గీతాంజలి మళ్ళీ వచ్చిందికి ఇంత ఒక వెల్కమ్ ఉంది అంటే అది బికాస్ ఆఫ్ ద పార్ట్ 1, హౌ హీ డిజైన్ ద మూవీ, హౌ హీ డెలివర్డ్ ద ప్రోడక్ట్. సో పంచ్. సో నేను ఎవ్రీ టైం అడుగుతూనే ఉంటాను, ఎప్పుడు తీస్తామని. సో ఇప్పటికి తీసాము. అండ్ ఇది మీకు పార్ట్ 1, పార్ట్ 2కి కంపారిజన్ లేకపోతే ఇది మీకు డెఫినెట్గా ఇంకొక లాంటి ఎక్స్పీరియన్స్ని క్రియేట్ చేస్తుంది. అండ్ కోనా గారు దీంట్లో రాసిన కామెడీ ట్రాక్ అండ్ ఎంటైర్ ఆయన మొత్తం ఫిల్మ్ని డిజైన్ చేసిన విధం అన్నీ చాలా చాలా బాగున్నాయి. అండ్ మేము ఇంకా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయలేదు. అండ్ వెన్ ఎవర్ ఇట్ ఈస్ ప్లీజ్ డూ వాచ్ అండ్ ఎంకరేజ్ us. థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ వన్స్ అగైన్. సూపర్. ఆయన గురించి నేను మాట్లాడలేదు. ఆయన ఈ సినిమాలో అగైన్ న్యూ ఎడిషన్ ఈ ఫ్రాంచైజ్కి. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఆయన క్యారెక్టర్. అండ్ హోప్ యూ విల్ ఆల్ లైక్ ఇట్. నేను మోస్ట్ ప్రాబ్లం వాళ్ళకే నష్టం. భాను, నందు, బోత్ ఆఫ్ దమ్. భాను కిరణ్ మొన్నే వాళ్ళు సామాజిక వర్గమున రాశారు. గీతాంజలి 1లో కూడా వాళ్ళు నాకు రైటింగ్ హెల్ప్ చేశారు. 1లో కూడా భాను అండ్ నందు. దీంట్లో మేజర్ పంచెస్, డైలాగ్స్, నాతో పాటు స్క్రీన్ ప్లే, ఎక్స్ట్రాడినరీ కాంట్రిబ్యూషన్ యాజ్ రైటర్స్ భాను అండ్ నందు. మై స్పెషల్ థ్యాంక్స్ టు బోత్ ఆఫ్ దెమ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. Please subscribe any news. ఎనీ న్యూస్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to this channel. Please subscribe any news. Please subscribe
Any news channel. Please subscribe to any news channel. Please do subscribe us and do share if you like our content. ఎనీ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డోంట్ ఫర్గెట్, ఇట్స్ అ వెరీ గుడ్ ఛానల్. డూ సబ్స్క్రైబ్.